పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఈసారి ఐపీఎల్లో. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి ఇలా అరివీర భయంకర బ్యాటర్లతోటి గత సంవత్సరము ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడి పరుగుల వరద పరుగుల సునామీ సృష్టించిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ దళం ఈ సీజన్లో పేకమేడను తిలపిస్తుంది. గత సంవత్సరం సృష్టించినటువంటి బ్యాటింగ్ విధ్వంసాన్ని ఈ ఇయర్ కూడా తొలి మ్యాచ్లో చూపించినటువంటి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆ తర్వాత అవరోహణ క్రమంలో దిగజారిపోయింది. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఈ బ్యాటర్లకు తోడుగా ఇషాన్ కిషన్ కూడా వారికి జతకలడంతో ఇంకేముంది 300 పక్కా అని అనుకున్నారు అంతా. ఊహించిన విధంగానే ఈ సీజన్లో తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన 286 పరుగులు స్కోర్ చేసి ఐపీఎల్ చరిత్రలోనే రెండవ అత్యధిక స్కోర్ను సాధించగా ఇక 300 పరుగులు లోడింగ్ అంటూ ఊరించారు. ఆ తర్వాత అంతా తారుమారైపోయింది. ఆకాశాన్ని తాకినటువంటి వాళ్ళ ఆట తీరు ఒక్కసారిగా అధపాతాళానికి పడిపోయింది. రెండో మ్యాచ్లో ఎల్ఎస్జీ చేతిలో, మూడో మ్యాచ్లో డీసీ చేతిలో ఓడినటువంటి ఎస్ఆర్హెచ్ తాజాగా గురువారం నాడు జరిగినటువంటి మ్యాచ్లో కేకేఆర్ చేతిలో చావు దెబ్బతింది. వరుసగా మూడవ మ్యాచ్లో ఓడిపోయినటువంటి ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో అట్టడుక్కు చేరుకుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నటువంటి టీమ్స్ను పైకి పంపడమే పనిగా పెట్టుకున్నట్లుంది ఎస్ఆర్హెచ్. ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో నిన్నటి వరకు అట్టడుగున ఉన్నటువంటి కేకేఆర్ చేతిలో చావు దెబ్బతిన్నటువంటి ఎస్ఆర్హెచ్ కేకేఆర్ను ఏకంగా 5వ స్థానానికి పంపి తాను అట్టడుక్కు చేరుకుంది. ఇదే ఆట తీరుతోటి ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్కు చేరటము ఇక కష్టమే. కేకేఆర్తో నిన్న అంటే గురువారం నాడు జరిగినటువంటి మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచినటువంటి ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందరూ ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి తాను కూడా ఫస్ట్ బౌలింగే తీసుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే 16 పరుగులకే 2 వికెట్లు తీసి ఆహా అనిపించారు. అంతే, ఇక ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ అభిమానులు సంతోషించడానికి ఏమీ లేదు. 2 భారీ పార్ట్నర్షిప్లతోటి కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో కరెక్ట్గా 200 పరుగులు చేసింది. మెగా వేలంలో దాదాపు 23.5 కోట్లు దక్కించుకున్నటువంటి వెంకటేష్ అయ్యర్ ఆ ధరకు తగిన న్యాయం చేస్తూ కేవలం 29 బంతుల్లోనే 7 4లు 3 సిక్సర్లతోటి 60 పరుగులు చేస్తే, అంగకృషి రఘువంశీ 32 బంతుల్లో 5 4లు 2 సిక్సర్లతోటి 50 పరుగులు చేశాడు. కెప్టెన్ రహారే 38 పరుగులు, రింకు సింగ్ 32 పరుగులతోటి రాణించారు. దీంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో కరెక్ట్గా 200 పరుగులు చేసింది. 201 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి హైదరాబాదు ఏ దశలోనూ విజయం దిశగా పయనించలేదు. తొలి ఓవర్ 2వ బంతికే వికెట్ను కోల్పోయింది. వైభవ్ అరోరా బౌలింగ్లో ట్రావిస్ హెడ్ క్యాచ్అవుట్గా అవుట్ అయ్యాడు. సో ట్రావిస్ హెడ్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయితే, ఇక 2వ ఓవర్లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ పెవిలియన్కు చేరాడు. 3వ ఓవర్లో తొలి బంతికే ఇషాన్ కిషన్ను వైభవ్ అరోరా ఇంటికి పంపించాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 9 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే 5వ ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి 2 4లు 1 సిక్స్ కొడితే, మరో బ్యాటర్ మెండిస్ 7వ ఓవర్లో వరుసగా 6 4 కొట్టడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్లో ఒక్కసారిగా ఊపు వచ్చింది. అయితే అదే ఓవర్ 4వ బంతికి రసెల్ బౌలింగ్లో నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యాడు. దీంతో తీవ్రమైనటువంటి ఒత్తిడిలోని ఎస్ఆర్హెచ్కు పరుగులు రాబట్టడం గగనమైంది. సునీల్ నరేన్ బౌలింగ్లో మెండిస్ అవుట్ అయ్యాడు. 10 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 72 పరుగులు. ఓవైపు లక్ష్యం ఎక్కువగానే ఉన్నప్పటికీ క్రీజ్లో హిట్టరు క్లాసర్ ఉండటంతో, ఆ తర్వాత కమిన్స్ కూడా ఉండడంతో అభిమానులు ఎక్కడో కాస్త ఆశలు మిగిలి ఉన్నాయి. ఈ దశలో 14వ ఓవర్లో వరుసగా 2 సిక్స్లు బాదినటువంటి క్లాసన్ ఆ తర్వాతి ఓవర్లో అరోరాకు చిక్కాడు. భారీ షాట్ ఆడేటువంటి క్రమంలో అలీ క్యాచ్ పెట్టడంతో పెవిలియన్కు చేరాడు క్లాసన్. దీంతో హైదరాబాద్ ఓటమి ఖరారైంది. ఇక 16వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి తొలి 2 బంతులకు కమిన్స్, సిమర్జిత్ సింగ్ను అవుట్ చేశాడు. చివరి వికెట్ను రసెల్ తీశాడు. దీంతో 16.4 ఓవర్లలోనే ఎస్ఆర్హెచ్ కథ ముగిసింది. 16.4 ఓవర్లలోనే 120 పరుగులకే ఎస్ఆర్హెచ్ ఆల్అవుట్ అయింది. కనీసం 20 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. గత మ్యాచ్లో కూడా కనీసం 20 ఓవర్లు ఆడలేకపోయింది ఎస్ఆర్హెచ్. సో దీంతో 80 పరుగుల భారీ తేడాతోటి ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో క్లాసన్ 33 పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉంటే, కమిందు మెండేస్ 27 పరుగులు చేస్తే, నితీష్ రెడ్డి 19 పరుగులు. ఇక మిగతా వాళ్ళంతా పెద్దగా చెప్పుకోదగ్గ స్కోర్ ఏమీ చేయలేదు. అంతకుముందు టాస్ గెలిచినటువంటి ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ ప్రారంభించినటువంటి కేకేఆర్ ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. కమిన్స్ వేసినటువంటి 2వ ఓవర్లో తొలి బంతిని సునీల్ నరేన్ 6 కొట్టగా, అదే ఓవర్లో 5వ బంతికి డికాకు జీషన్ అన్సారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో ఆ విధంగా డికాకు 6 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. కేకేఆర్ 14 పరుగుల వద్ద తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక ఆ తర్వాత షమీ వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లోనే మరో ఓపెనర్ సునీల్ నరేన్ కీపర్ క్లాసన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 7 బంతులు ఎదుర్కొన్నటువంటి సునీల్ నరేన్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా
16 పరుగుల వద్ద కేకేఆర్ తన 2వ వికెట్ను కోల్పోయి ఇబ్బందులో పడింది. ఈ దశలో 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ రహానే, 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి యువ బ్యాటర్ రఘువంశీ ఇద్దరు కలిసి కేకేఆర్ను ఆదుకున్నారు. ఇద్దరు కలిసి 3వ వికెట్కు 51 బంతుల్లోనే 81 పరుగులు జోడించారు. వీరిద్దరు కలిసి ఎస్ఆర్హెచ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. 4లు 6లతోటి స్కోర్ బోర్డును పరుగులెత్తించారు. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి కేకేఆర్ 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. ఓవర్కి కనీసం ఒక 4 లేదా ఒక 6తో వడివడిగా వీరిద్దరు కలిసి పరుగులు జోడించారు. దీంతో 10 ఓవర్లలో కేకేఆర్ 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసి మెరుగైన స్థితిలోకి వచ్చింది. ఇక జీషన్ అన్సారీ వేసినటువంటి 11వ ఓవర్లో రఘువంశీ ఒక 4, ఒక 6 కొట్టగా, అదే ఓవర్లో చివరి బంతికి రహానే ఒక రివర్స్ స్వీప్కు ప్రయత్నించి కీపర్ క్లాసన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 27 బంతులు ఎదుర్కొన్నటువంటి రహానే ఒక 4, ఏకంగా 4 సిక్సర్లతోటి 38 పరుగులు చేశాడు. సో ఆ విధంగా కేకేఆర్ 97 పరుగుల వద్ద తన 3వ వికెట్ను కోల్పోయింది. సో అలా 81 పరుగుల 3వ వికెట్ భాగస్వామ్యానికి రహానే అవుట్ కావడంతో తెరబడింది. ఇక కమిందు మెండిస్ వేసినటువంటి 13వ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసినటువంటి రఘువంశీ 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే అదే ఓవర్లో ఒక భారీ షాట్ కొట్టగా హర్షల్ పటేల్ పట్టినటువంటి అద్భుత క్యాచ్కు రఘువంశీ అవుట్ అయ్యాడు. 32 బంతులు ఎదుర్కొన్నటువంటి రఘువంశీ 5 4లు 2 6లతోటి కరెక్ట్గా 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా 106 పరుగుల వద్ద కేకేఆర్ తన 4వ వికెట్ను కోల్పోయింది. ఇక ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ వీరిద్దరు కలిసి కోల్కతా స్కోర్ను ముందుకు తీసుకువెళ్లారు. మొదట్లో కాస్త ఆచితూచి ఆడినటువంటి వీరిద్దరూ ఆ తర్వాత బౌండరీలతోటి చెలరేగారు. 15 ఓవర్లు ముగిసేసరికల్లా కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. 17 ఓవర్ల తర్వాత వీరిద్దరి బ్యాటింగు 5th గేర్లోకి శరవేగంగా మారింది. వీరిద్దరూ కలిసి బౌండరీలతోటి చెలరేగతంతో షమీ వేసినటువంటి 16 ఓవర్లో 2 4లతోటి 12 పరుగులు, హర్షల్ పటేల్ వేసినటువంటి 17 ఓవర్లో 3 4లతోటి 15 పరుగులు, ఇక సిమర్జిత్ సింగ్ వేసినటువంటి 18 ఓవర్లో 2 4లు 1 సిక్సర్ తోటి 17 పరుగులు చేయగా, కమిన్స్ వేసినటువంటి 19వ ఓవర్లో 3 4లు 1 సిక్సర్ తోటి ఏకంగా 21 పరుగులు. అంటే స్కోర్ ఎలా పెరిగిందో చూడండి. 16 ఓవర్లో 12 పరుగులు, 17 ఓవర్లో 15 పరుగులు, 18 ఓవర్లో 17 పరుగులు, 19 ఓవర్లో 21 పరుగులు. ఇలా ఓవర్కి పరుగులను పెంచుకుంటూ పీక్ స్టేజ్కి తీసుకువెళ్లారు రన్స్ను. ఈ క్రమంలో కేవలం 25 బంతుల్లోనే వెంకటేష్ అయ్యర్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. హర్షల్ పటేల్ వేసినటువంటి చివరి ఓవర్లో తొలి 2 బంతుల్ని 6 4గా కొట్టినటువంటి వెంకటేష్ అయ్యర్ 3వ బంతికి భారీ షాట్ కొట్టగా బౌండరీ వద్ద అనికేత్ వర్మ చక్కటి క్యాచ్ తీసుకోవడంతో అవుట్ అయ్యాడు. సో 29 బంతులు ఎదుర్కొన్నటువంటి వెంకటేష్ అయ్యర్ 7 4లు 3 6లతోటి 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 197 పరుగుల వద్ద కేకేఆర్ తన 5వ వికెట్ను వెంకటేష్ అయ్యర్ రూపంలో కోల్పోయింది. ఇక వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ వీరిద్దరు కలిసి 5వ వికెట్కు కేవలం 41 బంతుల్లోనే 91 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఇన్నింగ్స్ చివరి బంతికి రసెల్ రన్అట్ కావడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి కరెక్ట్గా 200 పరుగులు చేసింది. సో రింకు సింగ్ 17 బంతులు ఎదుర్కొని 4 4లు 1 సిక్సర్ తోటి 32 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే మహమ్మద్ షమీ, ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ మొత్తం 5గురికి తలా 1 వికెట్ దక్కింది. బౌలింగ్ వేసినటువంటి అందరికీ వికెట్ దక్కింది, కానీ ఒక సిమర్జిత్ సింగ్ తప్ప. అయితే బౌలర్లందరూ కూడా దాదాపుగా భారీగానే పరుగు సమర్పించుకున్నారు. ముఖ్యంగా కమిన్స్, సిమర్జిత్ సింగ్, హర్షల్ పటేలు వీరు భారీగా, అంటే ఓవర్కి సగటున 10కి పైగా పరుగులు ఇచ్చుకున్నారు. ఈ ఓటమితోటి ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో అట్టడుకు చేరుకుంది. ఇక ఇప్పటివరకు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నటువంటి కేకేఆర్ ఈ గెలుపుతోటి ఏకంగా 5వ స్థానానికి చేరింది. ఎందుకంటే నెట్ రన్ రేటు బ్రహ్మాండంగా మెరుగుపరుచుకున్నటువంటి కేకేఆర్ ప్రస్తుతానికి 5వ స్థానానికి చేరితే, నెట్ రన్ రేటు విషయంలో చాలా వెనుకబడ్డటువంటి ఎస్ఆర్హెచ్ అట్టడుకు చేరింది. మొత్తంగా 6వ స్థానంలో ఉన్నటువంటి ముంబై ఇండియన్స్ నుంచి 10వ స్థానంలో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ వరకు అన్ని జట్లు కూడా తలా 1 గెలుపు సాధించినప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా ఎంఐ 6వ స్థానంలో, తర్వాత ఎల్ఎస్జీ 7వ స్థానంలో, సిఎస్కే 8వ స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ 9వ స్థానంలో ఉంటే ఎస్ఆర్హెచ్ 10వ స్థానంలో చేరింది. ఇక పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతుంది. 2 మ్యాచ్లు ఆడి 2 విజయాలతోటి మొత్తం 4 పాయింట్లు సాధించి నెట్ రన్ రేటు మెరుగ్గా ఉండటంతో పంజాబ్ కింగ్స్ ఫస్ట్ స్థానంలో ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ కానీ, తర్వాత ఆర్సీబీ కానీ, ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ ఈ జట్లు కూడా 2 విజయాలు సాధించినప్పటికీ నెట్ రన్ రేట్ ఆధారంగా డీసీ 2వ స్థానంలో, ఆర్సీబీ 3వ స్థానంలో, జీటీ 4వ స్థానంలో, కేకేఆర్ 5వ స్థానంలో ఉన్నాయి. సో ఇది ప్రస్తుత పరిస్థితి. ఇక ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ అరోరాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.